హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ మై లార్డ్ 2 hours 25 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది, చూడొచ్చు. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే సెంట్రల్ మినిస్టర్ అయిన సుజేత మోహన్ కి 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి కిడ్నీ డొనేషన్ కోసం హీరో అయిన ముత్తుని అడుగుతారు. మరి ముత్తు కిడ్నీ డొనేషన్ చేశాడా, ముత్తు వాళ్ళ వైఫ్ బ్యాక్ స్టోరీ ఏంటనేది మూవీ మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. ఇప్పటికే చాలా మూవీస్ లో ఉన్నట్టు ఆర్గన్ మాఫియా చుట్టూ స్టోరీ స్క్రీన్ ప్లే ప్రెజెంట్ చేశారు. కొంతవరకు వర్కౌట్ అయింది, ఇంకొంత స్క్రీన్ ప్లే మరీ స్లో అండ్ నెరేషన్ అంత ఎంగేజింగ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కనెక్ట్ అవ్వలేదు. హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మరీ బోర్ చేసే, స్క్రీన్ ప్లే కూడా స్లోగా ఉంటది. ఎమోషనల్ సీన్స్ ఉన్నా మరీ అంత హార్ట్ టచింగ్ గా ఏమంత లేవు. చెప్పాలంటే సెకండ్ హాఫ్ బాగుంది, డీసెంట్ గా ఎంగేజ్ చేస్తూనే పర్లేదనిపించింది. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ హాస్పిటల్లో వచ్చే సీన్స్ బాగున్నాయి. అక్కడక్కడ లైట్ హార్టెడ్ గా కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే నచ్చింది. కోర్ట్ రూమ్ సీన్స్ ఏదో పెట్టాలన్నట్టే ఉంది తప్పిస్తే డెప్త్ గా కానీ ఎమోషనల్ గా అంతగా ఏం లేవు. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే పెట్టారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఇంకా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే మరీ స్లోగా ఉంది. రొటీన్ స్టోరీకి ఫ్యామిలీ డ్రామా యాడ్ చేసి కొంతవరకు బానే ఉంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమంత కనెక్ట్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో శశి కుమార్ యాక్టింగ్ బాగుంది, మిగతా వాళ్ళందరూ పర్లేదు. ఓవరాల్ గా మూవీ అయితే యావరేజ్ అనిపించింది. కొద్దిగా స్క్రీన్ ప్లే స్లోగా ఉన్న ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.